నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత శ్రీ పిఎస్ నారాయణ గారు రచించిన ఆత్మీయం ధారావాహిక నుండి రెండో భాగం వినేద్దామండి. అసలు మీదే ఊరండి? చక్రవర్తి ఆంజనేయులను అడిగాడు. మా నాన్న తాడేపల్లిలో రైతు. అన్నీ పోగొట్టుకుని విజయవాడ చేరాడు. ఆయన చేసిన వ్యవసాయమే నేను చేసి వృద్ధిలోకి రావాలనేది నా తపన. 10 ఏళ్ల క్రితం ఓ స్నేహితుడి ప్రోద్బలంతో ఈ ఊళ్ళో కాలు పెట్టాను. కానీ గ్రామాభివృద్ధిని నిస్వార్థంగా చేద్దామనుకున్నా. కొందరు కీచకులు మన నెత్తిన కాలు పెట్టి అణగదొక్కేస్తుంటారు. ఎంత సామరస్యంగా నలుగురితో ఉంటున్నా ఆ రాక్షసుల చేతిలో ఇబ్బందులు పడక తప్పటం లేదు అన్నాడు. ఆయన భోజనం చేసే బయలుదేరాననటంతో వాళ్ళిద్దరూ భోజనానికి ఉపక్రమించారు. ఈ ఊరు ఎలిమెంటరీ స్కూల్ గురించి, తన తాతగారు ఉన్న ఇంటిని గురించి కొంతవరకు ఆయన ద్వారా తెలుసుకోవాలనిపించింది. పొద్దున లేచినప్పటి నుంచి 4 చోట్లకు తిరుగుతూ నలుగురిని కలుస్తూ ఉంటాడు కాబట్టి. ఈ ఊళ్ళో ఎలిమెంటరీ స్కూల్ ఎక్కడుందండి? చక్రవర్తి అడిగాడు చివరగా మజ్జిగ పోసుకుంటూ. ఆంజనేయులు యగాదిగా చూశాడు చక్రవర్తి వంక. ఎలిమెంటరీ స్కూలా అన్నాడు నుదురు ముడేసి. ఈ ఊళ్ళో అది ఎక్కడుందబ్బా? ఇక్కడున్నవి 2 స్కూళ్ళు. ఒకటి ప్రభుత్వ పాఠశాల, రెండోది మా సర్పంచ్ బావమరిది ప్రైవేట్ స్కూలు. ఒక్క క్షణం. ఇక్కడున్న ప్రభుత్వ పాఠశాల దాన్ని పడగొట్టే కట్టారన్నట్టుగా ఈ ఊరు వచ్చిన కొత్తల్లో ఎవరు అంటే విన్నాను. ఇది కడుతున్న సమయంలో తాత్కాలికంగా దాన్ని వెంకటప్పయ్య గారి పాత పెంకుటింట్లో పిల్లల్ని వానకు తడిపిస్తూ ఎండకు ఎండబెడుతూ నడిపించారట. అప్పటికి మా సర్పంచ్ గారి బావమరిది ఇంకా రంగంలోకి దిగలేదుట అన్నాడు. ఆయనకి ఎంతమంది బావమరిదిలేం అన్నాడు నవ్వుతూ చక్రవర్తి. అబ్బే, బావమరిది అంటే నిజం బావమరిది కాదు, మావగారికి ఒక్కతే కూతురు. ఆ పవర్ఫుల్ బావమరిది ఆయన గారు పర్మనెంట్గా ఉంచుకున్న మాణిక్యం తమ్ముడు. ఎప్పటికైనా సర్పంచ్గా ఆయన చెప్పుల్లో కాలు పెట్టాలని ఒబలాట పడుతున్న మనిషి నవ్వుతూ చెప్పాడు ఆంజనేయులు. రాజకీయాల్లో ఆయన గారి ప్రత్యర్థిలా ఉన్నాడు ఇతడు, లేకపోతే అంత ఎగతాళిగా మాట్లాడడు. అవును, మీకు అవసరమే వచ్చింది ఆ ఎలిమెంటరీ స్కూల్ గురించి అడిగాడు. చక్రవర్తి తడబాటును నిగ్రహించుకుంటూ, ఈ ఊరికి కొత్తగా వచ్చాను కదండి, చూస్తే 2 హై స్కూళ్ళే కనపడుతున్నాయి. వేరే ఎలిమెంటరీ స్కూల్ అంటూ ఉందో లేదో తెలుసుకుందామని. ఆయన మళ్ళీ నవ్వాడు. మీ హెడ్ మాస్టర్ పూర్ణచంద్రరావు గారిని అడిగితే ఆయన చెప్పగలుగుతారు. కరణీకాలు ఉండగా వాళ్ళ నాయన ఈ ఊరికి కారణంలే. ఆయన పుట్టి పెరిగిందంతా ఇక్కడే అన్నాడు లేచి వెళ్ళబోతూ. ఈ ఊరికి కొత్త అయిన మీకు ఎలాంటి సహాయం కావాలన్నా నిర్మోహమాటంగా నా దగ్గరికి వచ్చేయండి, మరిక నేను సెలవు తీసుకుంటాను అన్నాడు. మీరు సాయంత్రం ఖాళీగా ఉంటే నన్ను ఊరంతా తిప్పి చూపకూడదు, రేపే అనేవి లేదు, మీకు వీలున్నప్పుడే చక్రవర్తి ఆశగా అడిగాడు. అలాంటి పనికి ఆయనే సరైన మనిషి అన్నట్టుగా. అంతకు మించిన ఆనందం ఏముందండి? రేపు సాయంత్రం మీ స్కూల్ అయిపోయే సమయానికి మీ ముందు వాళ్తాను, సరే? ఆయన వెళ్ళిపోయాడు. మర్నాడు అన్నట్టుగానే స్కూల్ బెల్ మోగుతూ ఉండగానే ఆంజనేయులు వచ్చి చక్రవర్తి ముందు నిలబడ్డాడు. ఈరోజు ఊరు చుట్టూ ఉన్న పచ్చటి పొలాలు చూస్తూ ఆనందిస్తాను. నేను కాంక్రీట్ జంగిల్ అంటే హైదరాబాద్ నుండి వచ్చానని తెలుసు కదా, చిరునవ్వుతూ అన్నాడు చక్రవర్తి. సంతోషం, పదండి. నేను ఈ ఊరు వచ్చిన కొత్తల్లో ఊరి మొదట్లోనే వ్యవసాయ క్షేత్రాలు కనపడుతూ ఉండేవి. ఇప్పుడు వాటి స్థానంలో కర్మాగారాలు రావడంతో పొలాలు సిగ్గుపడుతున్నట్టుగా కిలోమీటర్ల దూరం పారిపోయాయి ఊరికి అన్ని వైపులా. ఇప్పుడు ఇక్కడ ఏ ఇంటిని పైరుగాలి తాకదు, కాలుష్యపు వాసనలు తప్ప. ఇద్దరు వీధుల్లో నడుస్తున్నారు. తారు రోడ్డుకు అటు ఇటు డాబాలు, 2-3 అంతస్తుల భవనాలు, బారు లైట్లతో వీధి దీపాలు. ఏ ఇంటి ముందైనా నీడనిచ్చే చెట్టు కనపడుతుందేమోనని చూశాడు. 2-3 వీధులు తిరిగినా ఏ ఇంటి ముందు చెట్టు కనపడలేదు. అక్కడక్కడ కొన్ని ఇళ్లల్లో మాత్రం తలెత్తి చూస్తే కనపడేలా కొబ్బరి చెట్ల ఆకులు కనపడ్డాయి. ఈ ఊళ్ళో రామాలయం ఎక్కడుందండి అడిగాడు ఆసక్తిగా, తమ ఇంటి సంగతి తెలుసుకోవాలన్నట్టుగా. తన తాత పనిచేసిన ఎలిమెంటరీ స్కూలు చరిత్రలో కలిసిపోయింది. ఇక దాని గురించి తెలుసుకోవలసింది ఏమీ లేదు. మిగిలింది తమ ఇల్లే. అది ఆ ఊళ్ళో ఉన్న రామాలయం ఎదురిల్లని తాతయ్య చెప్పేవాడు. ఆయన పోబోతున్నవాడల్లా ఆగి, ఏ రామాలయం అన్నాడు. విచిత్రంగా చూశాడు చక్రవర్తి ఆయన వంక. మా ఊళ్ళో 3 రామాలయాలు ఉన్నాయండి. పూర్వం నుండి ఉన్న రామాలయం ఎక్కడుందో చెప్పండి అన్నాడు చక్రవర్తి. ఓ, కోదండ రామస్వామి వారి దేవాలయమా? ఇక్కడికి 2 వీధుల అవతల కుడివైపు సందులో ఉంది. నాకు ఇష్టమైన గుడి అదేనండి బాబు.
దాన్ని 70 సంవత్సరాల క్రితం ఊరందరూ కలిసి కట్టుకున్నారట. తర్వాత మరొక 2 కులాల వారీగా కట్టుకున్నవి. ఊరిలో చాలామందికి నాలాగానే ఆ పాత గుడి అంటేనే ఎక్కువ ఇష్టం. కొత్తగా కట్టిన వాటికి మాత్రం ఎక్కువగా ఆ కులం వాళ్లే వెళ్తూ ఉంటారు. అందులో ఒకదానికి మా కీచకుడు ధర్మాధికారి. ప్రతి సంవత్సరం రంగులు వేయించి తానేదో పెద్ద రామభక్తుడు అన్నట్టుగా అందరికీ చెవులో పూలు పెడుతూ ఉంటాడు. కానీ పాత దేవాలయంలోనే శ్రీరామనవమి శాస్త్రోక్తంగా జరిగేది. అక్కడ పూజారి గారికి 4 మంత్రపు మొక్కలు వచ్చు. రోజు మంగళగిరి నుంచి ఉదయాన్నే తొక్కుడు బండి మీద వచ్చి చేయి తిప్పి వెళ్తూ ఉంటాడు. రోజు రాలేనండి అంటాడు కానీ నా బలవంతం మీదనే వస్తున్నాడు చెప్పాడు ఆంజనేయులు. ఇతన్ని కదిలిస్తే మాటలు పోగే అనిపించింది చక్రవర్తికి. ప్రస్తుతం పాలిస్తున్న మా ఊరి రాజు బావమరిదే అగ్నివాయువు కూడా. ఏం చేస్తాం, బావగారు ప్రియురాలి విధేయుడు. నేను ఎన్నిసార్లు ఈ రాజ్యాన్ని ప్రక్షాళన చేయాలని ప్రయత్నించినా ఫలితం దక్కటం లేదు. మా నాన్న నాకెంత శక్తివంతుడు పేరు పెట్టినా. అవును, మీరు గమనించారో లేదో, ఈ ఊరు వచ్చిన అందరితోటి పరిచయమైంది. కానీ మీ హిందీ టీచర్ ఏమిటండి పెద్ద సీమ టపాకాయలా ఉంది, దగ్గరకే రానీదు అన్నాడు అడుగు వెనక్కి వేసి. అలాగా, నేను మొన్ననే కదండి వచ్చింది, ఇంకా గమనించలేదు అన్నాడు చక్రవర్తి గుంభనగా. ఆమె తీరు చూస్తుంటే నాకోటి అనిపిస్తున్నదండి, ఈ ఊరి కీచకుల్ని చీల్చి చెండాడగలిగిన శక్తి ఆమెకే ఉన్నదని. అతడి మాటలకు ఉలిక్కి పడ్డట్టుగా తలెత్తాడు చక్రవర్తి. ప్రతివారం లాగానే చిదంబరం శనివారం సాయంత్రమే సత్తెనపల్లి దగ్గర ఉన్న స్వగ్రామానికి వెళ్ళాడు. తిరిగి సోమవారం ఉదయం స్కూల్ టైంకి వస్తాడు. మార్కెట్కి వెళ్ళి కూరలు కొంటూ ఉంటే భ్రమర కనపడింది. లెక్కల మాస్టారు నమస్కారం అండి అంది నవ్వుతూ వెనక నుంచి. ఉలిక్కి పడ్డట్టుగా వెనక్కి తిరిగాడు చక్రవర్తి. వంటలో నిష్ణాతులేనా మీరు? అంత కాదండి, ప్రస్తుతానికి చిదంబరం గారి దగ్గర అప్రెంటిస్గా చేస్తున్నాను చెప్పాడు. ఆయన ఆదివారం వస్తే ఉండరు కదా, అయితే ఈ రోజున స్వయంగానే చేయి కాల్చుకుంటారన్నమాట అంది నవ్వుతూ. అంటే ఆమె సంగతి ఎవరికి తెలియకపోయినా అందరి సంగతి ఆమెకు తెలుస్తూనే ఉందన్నమాట. తప్పదు కదండి మరి అన్నాడు. మా ఆడవాళ్లకు ఉన్న వెసులుబాటు అదే. ఎన్ని ఇబ్బందులున్నా తిండికి లోటు ఉండదు. అవును, మీకు బెండకాయ కూర ఇష్టమేనా అడిగింది. నాకు అయిష్టాలంటూ ఏమీ లేవండి. మా అమ్మ వేపాకుతోనైనా రుచికరమైన పచ్చడి చేయగల సమర్థురాలు, అది నా అదృష్టం అన్నాడు నవ్వుతూ చక్రవర్తి. ఓ మై గాడ్, వారి దగ్గర నేను మీరు చిదంబరం గారి దగ్గర చేసినట్లు కొన్నాళ్ళు అప్రెంటిస్ చేయాలన్నమాట అంది. మాట్లాడుకుంటూ కూరలు కొంటుంటే సమయం తెలియలేదు. చివరికి కొత్తిమీర కరివేపాకు కొంటూ మీకు ఇవేమీ నిషిద్ధం కాదు కదా అంది తాలెత్తి. చెప్పాను కదండి, నాకు పనికిరానిదంటూ ఏది లేదని అన్నాడు ఆఖరగా టమోటాలు 1 కిలో తీసుకుంటూ. ఈ 2-3 రోజుల అనుభవంతోనే నాకు తెలిసిందేమిటంటే వీటితో కూర చేయొచ్చు, పప్పు చేయొచ్చు, పచ్చడి చేయొచ్చు, పులుసు చారు పెట్టుకున్న వాటిల్లో ముక్కలు తరిగి పడేయొచ్చు అన్నాడు టమోటాలను చూస్తూ. బాగుంది, చిదంబరం గారి శిష్యరికంలో మీరు మీ భార్యను పువ్వుల్లో పెట్టి పూజించుకోగలిగే శక్తివంతులవుతారని అర్థమవుతున్నది. ఓ పని చేయండి, ఏం కష్టపడతారు కానీ ఈ పూట మా ఇంటికి భోజనానికి వచ్చేయండి. వంటలో నా దగ్గర ఏమైనా మెళకువలు తెలుసుకుంటే ఆ వచ్చే భార్య మరింత సుఖపడుతుంది అంది. కలవరపడ్డాడు చక్రవర్తి. భోజనానిక మరొకసారి వస్తానులేండి అన్నాడు బిడియంగా. ఇవాళకేమైంది? విధియా గురువారం, రోజంతా వర్జ్యం లేదు. రాహుకాలం ఎప్పుడూ మధ్యాహ్నం 3 గంటలప్పుడు కానీ రాదుట. 12 గంటల వరకు మంచి సమయమే అని పంచాంగం ఘోషిస్తోంది అంది పక్కపక్క నవ్వుతూ. ఆమె అంత చనువుగా మాట్లాడుతూ ఉంటే విచిత్రంగా తోచింది చక్రవర్తికి. ఎన్నాళ్ల పరిచయం అని. ఇద్దరూ కూరల కొట్ల ముందు నుండి మెయిన్ రోడ్డు మీదకి వచ్చారు. ఒంటరి దాని కొంపకొస్తే నలుగురు నీలాప నిందలు వేస్తారని భయపడుతున్నారా ఏమిటి కర్మ? ఏ వెధవకు మనం ఎట్టి పరిస్థితుల్లోనూ భయపడాల్సిన అవసరం లేదండి మాస్టారు. పిచ్చి పిచ్చి ఆలోచనలతో మనసు పాడు చేసుకోకుండా 11 గంటలకల్లా మా ఇంటికి రండి. మీ ఇంటికి వెళ్ళే దారిలోనే ఉంది మా ఇల్లు, వెళ్తూ చూపిస్తాను. భోజనానికి ఎవరైనా ఎప్పుడైనా ఆహ్వానిస్తే కాదు అనకూడదు సార్. అలా అంటే ఆ రోజుకి అభోజనంగానే ఉండిపోతారని మా అమ్మ ఎప్పుడు చెప్తూ ఉంటుంది. ప్రస్తుతం మా అమ్మ కొడుకు దగ్గర ఏలూరులో మనవడికి సేవ చేస్తూ తరిస్తున్నదిలేండి. అసలే పెద్ద కళ్ళను మరింత పెద్దవి చేసి చక్రవర్తిని చూస్తోంది నవ్వుతూ భ్రమర. ఈ రోజంతా ఈ గ్రామాన్ని అన్ని మూలలా చూడాలనుకుంటున్నాను అన్నాడు తప్పించుకునేందుకు దారులు వెతుక్కుంటూ. నసుగుతున్నట్టుగా అన్నాడు. కొత్త ఊరు కదండి, తెలుసుకోవటం మంచిదని. పర్వాలేదు, వచ్చే ఆదివారం ఓ టేపు కూడా తీసుకుని బయలుదేరితే కొలతలు కూడా వేసుకోవచ్చు. చిదంబరం గారు ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశంలో లేరులేండి.
మీరు హైదరాబాద్ వెళ్ళకపోతే ప్రతి ఆదివారము మీదే అంది. తడబడ్డాడు చక్రవర్తి. ఒక్కొక్కరిని చూడగానే సదభిప్రాయం ఏర్పడుతుంది. మన సోషల్ స్టడీస్ మాస్టర్ లాంటి వారిని చూస్తే మొట్టబుద్ధేస్తుంది. నాకు తెలిసినంతవరకు మంచి పెళ్ళాము, ముచ్చటగా 3 పిల్లలు ఉన్న ఆయనకు అదేం రోగమో, ఆడ మనిషి కనపడితే చాలు చొంగ కార్చడం మొదలుపెట్టేస్తాడు. గురువులకు ఉండాల్సిన లక్షణాలు కావవి మరి అంది. బిత్తరపోయాడు చక్రవర్తి ఆమె అంత నిర్మోహమాటంగా చెప్తున్న మాటలకు. ఆయన కానీ ఈ మాటలు వింటే పెద్ద గొడవే అయిపోతుంది. భ్రమర ఆపలేదు. ఒకసారి స్కూల్కి వచ్చిన ఓ పిల్లవాడి తల్లిని అలా చూస్తూ ఉంటే నేనే చిన్నగా పక్కకు వెళ్ళి, మీ దగ్గర జేబు రుమాలు ఉందా లేకపోతే ఇచ్చేదా అన్నాను. అంతే, పరుగో పరుగు. చేతులూపుతూ పెద్దగా నవ్వుతోంది. అమ్మో, ఈమె సామాన్యురాలు కాదు. ఈమెతో జాగ్రత్తగా ఉండటం అన్ని విధాలా శ్రేయస్కరం. చిదంబరం చెప్పిన మాట వాస్తవమే. ఏమిటి, మా ఇంటికి భోజనానికి రావడానికి అభ్యంతరం ఏదీ లేదు కదా? మరొకసారి రెట్టించింది భ్రమర. అంటే మరొకసారి చూద్దాంలేండి నసుగుతున్నట్టుగా అన్నాడు చక్రవర్తి. అదేం కుదరదు. మీరెంత లెక్కల మాస్టర్ అయినా నా లెక్క తప్పదు ఎప్పుడు. ఎవరో మిమ్మల్ని నా గురించి చెప్పి భయపెట్టారు. తాలెత్తి మొహంలో మొహం పెట్టి చూస్తూ, వాడ మనిషితో మాట్లాడలేని వారి వలన నాకు ఎలాంటి భయం ఉండదు. మీరు ఈ పూట వచ్చేయండి. నేను మొరట మనుషుల్ని ఓ పట్టుపడతాను కానీ మీలాంటి వాళ్ళని కాదు అంది కళ్ళు తిప్పుతూ. తప్పదంటారా? ఎందుకు తప్పాలి? పోనీ మీరు రాలేనంటే చెప్పండి. 12ంటికల్లా వంట చేసి మన ఇద్దరికి క్యారియర్లో పెట్టుకుని మీ ఇంటికి నేనే వస్తాను. ఇద్దరం కలిసి కబుర్లు చెప్పుకుంటూ భోంచేద్దాం. కంగారు పడ్డాడు చక్రవర్తి. ఆహా, వద్దులేండు, వద్దు, నేనే వస్తాను అన్నాడు. ఆమె నవ్వుతూ, నడవండి స్వామి, చేతిలో కూరలు బరువుగా ఉన్నాయి. మన తెలుగు వాళ్ళ సంగతి తెలిసిందే కదా. భార్యాభర్తలు బజారుకి వెళ్ళినా మగ మనిషి చేతులు ఊపుకుంటూ ముందు నడుస్తూ ఉంటే కొన్న సామాన్లన్నీ పట్టుకుని తల వంచుకొని ఆడది ఆయన గారి వెనకాలే నడవటం సంప్రదాయంగా వస్తున్నది. ఇక మనం అంటారా, సహోద్యోగులమే కనుక మీరు నా బరువు మొయ్యకపోయినా బాధపడ్ను. చక్రవర్తి ముఖం ఎర్రబడింది ఆమె మాటలకు. కూరల సంచిని ఇంట్లో పడేసి వంట చేసే అవసరం లేదు గనక మరొకసారి కాఫీ కలుపుకొని త్రాగి తమ పూర్వీకుల ఇల్లు చూడటానికి బయలుదేరాడు. ఆంజనేయులు చెప్పినట్లుగానే 2 వీధులు దాటి మలుపు తిరిగితే మధ్యగా ఉంది రామాలయం. చక్రవర్తి లోపలికి వెళ్ళాడు. అంతగా పోషణ ఉన్నట్టు లేదు. తమ హై స్కూల్ లాగానే ఉప్పు చౌడు రాలుస్తున్న గోడలు, పెద్ద ఆవరణ, మధ్యలో మందిరం. గాలి గోపురం లాంటిదేమీ లేకపోయినా ముందు చిన్న ఆర్చి, ధ్వజస్తంభం. దాని క్రిందుగా ఆంజనేయ స్వామి వారిదిలా ఉన్నది చిన్న గూడు. ఒక పక్కగా కప్పులేని వేదిక. బహుశా దాన్ని ఎప్పుడైనా పురాణ కాలక్షేపానికి ఉపయోగిస్తూ ఉండొచ్చు. దాని చుట్టూ పెరిగిన పిచ్చి మొక్కలు చూస్తూ ఉంటే ఆ కార్యక్రమాలు అంతగా జరగటం లేదని అర్థమవుతోంది. ఆ ఆర్చి కింద నిల్చుని లోపలికి చూస్తున్న అతడు చటుక్కున్న ముఖాన్ని ఎదురుగ్గా ఉన్న ఇంటి వైపుకు తిప్పాడు. ఇంకా అది పెంకుటిల్లే. దాన్ని చూస్తుంటే మనసంతా ఉద్విగ్నతకు లోనైంది. అది ఏ మార్పు లేకుండా తాతయ్య చెప్పినట్లే కనపడుతున్నది. ఆయన నివసించి ఆనందాన్ని ఆస్వాదించిన ఇల్లది. తన తల్లి తండ్రి చేయి పట్టుకుని కాళ్లకు పారాణితో మంగళ వాయిద్యాల నడుమ మొట్టమొదటిసారిగా కాలు పెట్టిన ఇల్లది. తను పుట్టిన ఇల్లు. ఆనందంతోనూ ఆవేశంతోనూ ఛాతీ ఉప్పొంగగా పాదాలు ముందుకు అడుగులు వేస్తున్నాయి. తలుపులకు రంగు వేస్తుంది. గోడవారగా ఉన్న బాదం చెట్టుకు కొమ్మలు పలచగా ఉన్నాయి. 1-2 కాకి గూళ్ళు చెట్టు మీద కనపడ్డాయి. వరండా ముందు పందిరుందా? దాని మీదకు పాకిన సన్నజాజి తీగ ఇంకా ఉందా? లోపలికి వెళ్తే గానీ తెలియదు. మనసు వాటిని గురించి తెలుసుకోవాలని ఊవిళ్ళూరుతున్నది. రోజు తాత చీకటి పడిన తర్వాత ఎదురుగా ఉన్న ఆ గుళ్ళోకి వెళ్ళి తత్వాలు పాడుతూ ఉంటే చాలామంది కూర్చుని తన్మయంగా వింటూ ఉండేవాళ్ళట 8 గంటల వరకు. కాస్త ఎత్తుగా ఉన్న మెట్లెక్కి తలుపులు తెరిచి ఉన్న ఆ ఆలయంలో కాలు పెట్టాడు. కోదండరాముడు కొలువై ఉన్న తీరు ఎంతో ఆనందాన్ని కలిగించింది. అప్పుడే పూజారి గారు హారతిస్తున్నారు. కళ్ళకళ్ళలాడుతున్న ఆ విగ్రహాలని చూస్తూ 2 చేతులు జోడించాడు. హారతి అందుకుని ఆ పళ్ళెంలో 11 రూపాయలు దక్షిణగా ఉంచాడు. పూజారి గారు విస్మయంగా చూశారు. ఏ ఊరు నుంచి వచ్చారు అడిగాడు. ఎప్పుడూ చూడని ఆ మనిషి ఆ ఊరికి కొత్తని ఇట్టే గ్రహించాడు. హైదరాబాద్ నుండి అండి. ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా మొన్ననే చేరాను. చాలా సంతోషం, తరచూ వస్తూ ఉండండి అంటూ ప్రసాదంగా పటిక బెల్లం పలుకులు చేతిలో పెడుతూ అన్నాడు. కళ్ళకద్దుకుని నోట్లో వేసుకున్నాడు చక్రవర్తి.
బయటికి వచ్చి ఆ వీధి అన్ని వైపులా చూశాడు. తన ఇల్లు, ఈ రామమందిరమే పాతవిగా ఉన్నాయేమో అనిపించింది. ఆ వీధిలోనూ ఎక్కువగా డాబా ఇళ్లే కనపడ్డాయి. ఎప్పుడో వేసిన తారు రోడ్డు పెచ్చులు లేచి గతుకులతో ఉంది. ఎదురుగ్గా ఉన్న ఇంటి వంకే చూస్తూ కొద్దిసేపు నిల్చున్నాడు. ఆ ఇంటిని చూస్తూ ఉంటే తాతగారు కళ్ళెదురు నించున్నట్టే అనిపిస్తోంది. లోపలికి వెళ్ళి చూడాలనిపిస్తున్నది. అంతగా ఆ ఇంటిని ప్రేమించిన ఆయన, తన తల్లిదండ్రులు, అన్నయ్యలు, అక్కయ్య తిరిగిన ఆ ఇంట్లో తను తిరగాలనిపిస్తున్నది. ఆ ఇంట్లో వాళ్ళకేమని చెప్పాలి? ఇల్లు చూస్తానంటే నవ్వచ్చు. తన తాతగారి పేరు చెప్పి పరిచయం చేసుకుంటే బాగుంటుందనిపించింది. ఈ ఆలోచన రాగానే ఇక ఆలస్యం చేయలేదు. వడివడిగా 2 అడుగులు ముందుకు వేశాడు. అప్పుడు గమనించాడు, వాకిటి తలుపుకు గొళ్ళెం పెట్టి చిన్న తాళం వేళ్లాడుతోంది. దానిపైగా ఓ నిమ్మకాయ, 4-5 ఎండుమిరపకాయలు కట్టున్నాయి. విచిత్రంగా చూశాడు వాటి వంక. తాళం వేసున్న తలుపును చూస్తూ ఉంటే అతనికి ఎంతో నిరుత్సాహం కలిగింది. గుడి మూసి సైకిల్ తీసుకుని వెనక్గా వచ్చిన పూజారి ఆ ఇంటినే తదేకంగా చూస్తూ నిల్చున్న చక్రవర్తిని వింతగా చూసి సైకిల్ ఎక్కేశాడు. చేతి గడియారం వంక చూసుకుంటే 11 అయింది. భ్రామరి ఇంటికి వెళ్ళాలంటే భయంగా ఉంది. ఎవరన్నా చూస్తే ఇబ్బందిగా ఉంటుంది. నలుగురు కథలల్లి అవాకులు చవాకులు పేలొచ్చు. ఆమె కుటుంబంతో ఉంటే వేరు. ఒంటరిగా ఉన్న ఓ ఆడమనిషి ఇంటికి భోజనానికి పిలిస్తే వెళ్ళానన్నా నమ్మేవాళ్ళు ఎంతమంది? ఆమె తన మాట తీరుతో ఈ ఊరొచ్చిన కొద్ది కాలంలోనే శత్రువులను ఏర్పరచుకున్నదనేది తెలిసిందే. చిదంబరం హెచ్చరికను మర్చిపోలేదు. తామిద్దరూ తెల్లవారిన దగ్గర నుంచి ఒకళ్ళనొకళ్ళు చూసుకోవలసిన వాళ్ళు. తమ గురించి సాటి ఉద్యోగులు చెడుగా చెప్పుకుంటూ ఉంటే ఇద్దరికీ ఇబ్బందిగానే ఉంటుంది. ద్వైధీ భావంతో, రకరకాల ఆలోచనలతో మనసు అటు ఇటు ఊగులాడుతోంది. ఎందుకో ఆమెను చూస్తున్నా, ఆమెతో మాట్లాడుతున్నా మనసు ఆహ్లాదంగా ఉంటుంది. తెలియని ఆత్మీయత కలుగుతోంది. ఒకవైపు భయం, మరొక వైపు ఆకర్షణ. ఆకర్షణ అనేది ఆమె రూపం వలనో మాటల వలనో తెలియదు. అటు భయం కూడా చుట్టూ ఉన్న నలుగురి వలన, లేక ముక్కు మీద గుద్దినట్టుగా మాట్లాడే ఆమె మాట తీరు వలన అనే విషయంలో కూడా నిశ్చితాభిప్రాయానికి రాలేకపోతున్నాడు. అందుకే వెళ్ళటం అంతగా ఇష్టం లేకపోయినా నిక్కచ్చిగా రాను అని చెప్పలేకపోయాడు. చక్రవర్తిని చూస్తూనే భ్రమర కళ్ళు కాంతివంతం అవ్వగా, రండి రండి, రారేమోనన్న సంశయం మనసులో పీకుతున్నా రావటం నన్ను అర్థం చేసుకున్న మనిషే మీరు అని చెప్పక చెప్తోంది. ఎనీహౌ థ్యాంక్ యూ అంది తడి చేతుల్ని చీర చెంగుకు తుడుచుకుంటూ ఎదురొచ్చి. ఏం మాట్లాడాలో అర్థం కానట్టు మౌనంగా ఉండిపోయాడు చక్రవర్తి. ఎదుటి మనుషుల భావాలను చదివేయటంలో ఆమె నేర్పరి అని తెలిసిందే. చివరి ఐటెం ములక్కాడలు వేసిన మజ్జిగ పులుసును స్టవ్ మీద పెట్టాను. ఓ పావుగంట కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటే ఘుమఘుమ వాసన రాగానే మనం భోజనం చేయటం మొదలు పెట్టొచ్చు అంది. స్పెషల్స్ చేస్తున్నారా ఏంటి అడిగాడు చక్రవర్తి. భోజనానికి పిలిచి చింతకాయ పచ్చడితో భోజనం పెట్టడం భావ్యం కాదు కదా, ఎంత తెలిసిన వారైనా. అవును, మిమ్మల్ని వచ్చిన రోజు నుంచి ఓ ప్రశ్న అడగాలనిపిస్తోంది, అడిగేమంటారా అంది పకపక నవ్వుతూ. నిస్సందేహంగా అడగొచ్చు అన్నాడు, తను వద్దంటే మాత్రం ఆగుతుందా అనుకుంటూ. మనిషి పిసరంత నలిపి అయినా చూడముచ్చటగా ఉంది. ఎప్పుడూ మొహాన పెద్ద కుంకుమ బొట్టు. నేటి డ్రెస్సుల మీద అంతగా మోజు లేదేమో. లైట్ కలర్ చీరలో హుందాగా మరింత అందంగా కనిపిస్తున్నది. మెళ్ళో సన్నటి బంగారు గొలుసు, ఒత్తైన తలకట్టు, పక్క పాపిడితో తలదూవుకుని జడను ముందుకు వేసుకుంది. చెవులకు రంగురంగు రాళ్ల పాతకాలపు లోలాకులు, ముక్కుకు చిన్న తెల్లరాయి పొడక. దాని మెరుపు చూస్తుంటే వజ్రమేమో అనిపిస్తోంది. అది నిజమైన వజ్రమే అయితే ఈమె డబ్బున్న మనిషి అయి ఉండాలి. ఇప్పుడు ఈ పల్లెటూరులో ఒంటరిగా ఉంటూ ఈ ఉద్యోగం చేయాల్సిన అవసరం ఏముంది? ఆమె ఎలా అంత తొందరగా అర్థం కాదు. ఆమె గురించిన ఆలోచనలు ఓ పట్టాన తెగవు. మీరెప్పుడైనా గుంటూరు మాజేటి గురవయ్య హైస్కూల్లో చదివారా? ఆ ప్రశ్న అడిగి ఆసక్తిగా అతని మొహంలోకి చూడసాగింది కళ్ళార్పకుండా. ఉలిక్కి పడ్డట్టుగా ఆమె వంక చూశాడు చక్రవర్తి. మీరు చదివారా అక్కడ? నేను చదివినప్పుడు కాదు, చిన్నప్పుడు మా వరండాలో నేను ఆడుకునే రోజుల్లో. బడికెందుకు వెళ్లాల్సి వచ్చిందిరా భగవంతుడా అన్నట్టు నీరసంగా ఓ అబ్బాయి మా ఇంటి నుంచి వెళ్తూ ఉండేవాడు. మేము ఆ స్కూల్ పక్కనే ఉండేవాళ్ళంలేండి. ఆ మొహానికి ఇప్పటి మీ మొహానికి దగ్గర పోలికలు ఉన్నట్లు అనిపిస్తూ ఉంటే అడిగాను అంది. ఆమె మాటలకు చక్రవర్తి ముఖం కందిపోయినట్టయింది. అతడి ముఖ కవళికలు గమనిస్తూనే ఆమె తడబడుతూ, అది నా అనుమానమేనండోయ్, అలా 1-2 సార్లు నాకు కనపడ్డారులేండి అంది త్వరగా చిన్నగా నవ్వుతూ.
ఆ నవ్వు ఎంతో ఆత్మీయంగా అనిపించింది చక్రవర్తికి. మీ ఇల్లు స్కూలు పక్కనే అంటుంటారు. మీ ఇంటి ముందు నుంచి చాలామంది పిల్లలు వెళ్ళటం సహజం. ఉదయం బడికి వెళ్ళేటప్పుడు, సాయంత్రం ఇంటికి తిరిగి వెళ్ళేటప్పుడు చిన్నపిల్లల ముఖాలు విభిన్నంగానే ఉంటాయి అన్నాడు. ఆమె మాటలు తను సీరియస్గా తీసుకోవటం లేదన్నట్లుగా నవ్వుతూ. అయినా ఎప్పుడో చిన్నప్పటి సంగతి. అందున ఇంకా మీరు స్కూలుకు వెళ్ళటం ప్రారంభించిన వయసులో ఆ ముఖాన్ని ఇంకా ఎలా గుర్తుపెట్టుకోగలిగారా అని. ఆ అబ్బాయి మా ఇంటి పక్కింట్లో అద్దెకుండేవాడు కాబట్టి బడి పక్కనే ఉన్న వాళ్ళమ్మ రోజు తీసుకువెళ్ళి స్కూల్లో దించి మళ్ళా స్కూల్ అయ్యే సమయానికి వెళ్ళి ఇంటికి తీసుకొస్తూ ఉండేది కాబట్టి ఆ 2 సార్లు ఆ పిల్లవాడి పుస్తకాల సంచిని ఆమె మోసేది కాబట్టి ఆ పైన ఆ పిల్లవాడిదంతా తండ్రి పోలికే అవటంతో అప్పటి ఆయన్ను ఇప్పుడు మీలో చూస్తున్నాను కాబట్టి ఆమె ఊహించింది నిజమే అవుతున్నట్లు అనిపించక కొంటెగా అంది. భ్రమర చెప్పిన దాంట్లో అబద్ధం లేదు. తన ఆ స్కూల్లోనే చదివాడు. స్కూలు పక్క వీధిలోనే తాము ఉండేవాళ్ళు. అమ్మే తనను స్కూలుకు తీసుకువెళ్ళేది, తీసుకొచ్చేది. ఆ ఇంట్లో తానే చిన్నపిల్లాడు గనక పెద్దవాళ్ళ గారాబంతో ప్రతిదానికి పేచి పెడుతూ ఉండేవాడు. ఫైన్, అయితే మనం పాత పరిచయస్తులమేనమాట అన్నాడు. అయ్యో నా తెలివి మండ, ఇంటికొచ్చిన అతిథిని నించోబెట్టే మాట్లాడుతున్నాను అంటూ వడివడిగా గోడవారగా ఉన్న కుర్చీ తీసుకొచ్చి అతని పక్కగా వేసింది. కూర్చోండి, మంచినీళ్ళు ఇవ్వమంటారా అంది. వద్దండి, మీ లెక్కన నేను పాత పరిచయిస్తున్నే కాబట్టి కొత్తగా మర్యాదలు చేయాల్సిన అవసరం ఏమీ లేదు అన్నాడు. ఇక ఆమెను గురించి అంతగా భయపడాల్సిన అవసరం లేదనుకున్నాడు. ఈ రోజున తనను ఆమె భోజనానికి పిలవటంలోని కారణం కూడా అదే అయి ఉండొచ్చు. కానీ భ్రమర్ గారు, మీరు నాకు గుర్తు రావటం లేదు అన్నాడు నసుగుతున్నట్టుగా. నేను ఎలా గుర్తుంటాను చెప్పండి? చిన్నప్పుడంతా అమ్మ కూచి అమ్మ చేయి పట్టుకుని నడిచే మీకు ఆడపిల్లలే కాదు, అక్కడ మీతో పాటు చదివిన మగపిల్లలు జ్ఞాపకం ఉండుంటారని అనుకోను అంది. ఆమె అన్న మాటకు మనసు మరోసారి కష్టం వేసింది చక్రవర్తికి. తను నలుగురితో కలివిడిగా ఉండలేనడనేగా ఆమె మాటల్లోని సారాంశం. అతడి భావాలను పట్టించుకున్నట్లుగా ఒక్క నిమిషం అంటూ పులుసు కాగిన వాసన రావటంతో వంటింట్లోకి వెళ్ళి ఒకసారి దాన్ని గరిటతో తిప్పి కుండలోని చల్లటి నీళ్లు గ్లాస్తో తీసుకొచ్చింది. నాకు గుర్తున్నంతవరకు మీరు ఓ 2-3 ఏళ్ల కంటే ఎక్కువ లేరు గుంటూరులో, లేదా మా వీధిలో నుండి మారిపోయినా ఉండొచ్చు అంటూ భ్రమర మరో కుర్చీ లాక్కుని అతడికి కాస్త దూరంగా కూర్చుంది. గుంటూరులో మేము 4 ఏళ్ళు ఉన్నామండి. అయితే స్కూలు పక్కింట్లోకి వచ్చిన 2 ఏళ్లకే మా నాన్నకు నాగార్జున సాగర్ బదిలీ అవటంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాం చెప్పాడు. హైదరాబాద్ నుంచి అల్లా పడి ఇంత దూరంలో ఉన్న ఈ ఊరు ఎందుకు వచ్చారు? అక్కడెక్కడా దొరకలేదా బీఈడీ చదివిన మీకు ఇంతోటి బోడి ఉద్యోగం అడిగింది. నేను ఈ ఊరు ఎంతో బాగుంటుందని వినే కావాలని వచ్చాను, పల్లెటూరి అందాలను ఆస్వాదించాలని అన్నాడు తన్మయంగా తాతయ్యను గుర్తు చేసుకుంటూ. మీరు రావటంలో ప్రత్యేకత ఏదైనా ఉందా, లేదా వాళ్ళు వేస్తే తప్పక తిట్టుకుంటూ వచ్చారా? అయినా ఇది గుంటూరుకు దగ్గరేగా, శని ఆదివారాల్లో చిదంబరం గారిలాగా మీరు మీ ఇంటికి వెళ్ళి ఉండాల్సింది అన్నాడు. ఎప్పుడో చిన్నప్పుడు గుంటూరులో ఉన్నమాట వాస్తవమే కానీ మా నాన్నగారి మరణంతో ఏలూరులో ఉన్న మా అమ్మమ్మ గారి దగ్గరికి వెళ్ళిపోయాం. అంత దూరం ప్రతి వారం వెళ్ళాలంటే చికాగ్గా ఉంటుంది అంది. సారీ, మీ నాన్నగారు పోయారా? అందరం పోవలసిన వాళ్ళమే, కాదంటే కాస్త ముందు వెనక తల వంచుకుని అంది. మేము ఉంటున్న ఆ ఊరుకు ఇది దూరమే అయినా నేనే కావాలని ఈ ఊరు ఎన్నుకున్నాను. ఎందుకో తెలుసా? నాలాగానే మీకు పల్లె అంటే ప్రేమతో అయి ఉండొచ్చు. కాదుగా మరి? ఈ ఊరిని కాల్చి బూడిద చేయాలనేది నా కోరిక. అందుకే నాకు ఇచ్చిన ఆప్షన్స్లో ఈ ఊరి పేరు కనపడగానే మరొక ఆలోచన లేకుండా ఎన్నుకున్నాను అంది పెద్దగా నవ్వుతూ. ఉలిక్కి పడ్డట్టుగా చూశాడు ఆమె వంక. కొద్ది క్షణాల పాటు ఏం మాట్లాడాలో తెలియనట్టుగా మౌనంగా ఉండిపోయాడు. ఆమె చటుక్కున లేచి నిలబడింది. కాళ్ళు కడుక్కోండి, భోజనం చేద్దాం అంది. మీకు ఈ ఊరంటే ఎందుకంత ద్వేషం అన్నాడు మనసు కలత చెందగా. తాతయ్య దీన్ని భూలోక స్వర్గమని ఎప్పుడూ మెచ్చుకుంటూ ఉండేవాడు. అటువంటి ఈ ఊరును కూడా ద్వేషించే మనుషులుంటారా? మరొకసారి నన్ను ఈ ప్రశ్న అడగొద్దు. నేను 3వ కన్ను తెరిచానంటే ఈ ఊరితో పాటు మీరు కాలి బూడిదైపోతారు. ఆమె ఒక్క అంగలో గడప దాటి లోపలికి వెళ్ళిపోయింది. భోజనాలు అయ్యేంత వరకు ఇద్దరి నడుమ మౌనమే రాజ్యం చేసింది. గంట తర్వాత ఆ ఇంటి నుంచి బయటకు వస్తూ ఉంటే వెనక్గా వస్తున్న ఆమె,
నాకు కోపం వస్తే నిగ్రహించుకోలేను. అప్పుడు ఏం మాట్లాడతానో నాకే తెలియదు. సారీ అంది తల ఉంచుకుని చిన్నగా. చక్రవర్తి మాట్లాడలేదు కానీ తల తిప్పి ఆమెను ఒకసారి చూసి గడప బయట కాలు పెట్టాడు. ఊరంతగా మారిపోయినప్పుడు తన తాతగారి ఇల్లు మారిపోయి ఉంటుందనుకున్నాడు కానీ బయట నుంచి చూసినప్పుడు ఎలాంటి మార్పు ఉన్నట్టుగా తోచలేదు. ఈ ఊరొచ్చి 10 రోజులు దాటినా ఇంతవరకు తన తాతగారి పేరును, ఆయన నివసించిన ఆ ఇంటిని గురించి ఎవ్వరికీ చెప్పలేదు. ఆ ఇంటి మీద ఆయన ముద్ర. వయసు మళ్ళిన వాళ్ళకైనా ఆయన పేరు గుర్తుండి ఉంటే అప్పుడు చెప్పొచ్చు అనేది అతని భావన. నలుగురికి చెప్పిన తర్వాత ఆ ఇంట్లో వాళ్ళు తనను లోపలికి రానియకపోతే చాలా అవమానంగా ఉంటుంది. ముందు ఇల్లు చూడాలి. శనివారం సాయంత్రం మామూలుగా చిదంబరం ఊరికి వెళ్ళాడు. ఆదివారం ఉదయాన 9 గంటలప్పుడు గుడికి వెళ్తూ చూశాడు. తన తాతగారి ఇంటికి తాళం వేసిలేదు. మనసుకు హాయి కలిగించింది. పూజారి గారు చక్రవర్తిని చూస్తూనే గుర్తుపట్టి బాగున్నారా అని అడిగాడు. బాగున్నానండి అన్నాడు నమస్కరిస్తూ. నిన్న సాయంత్రం రావాల్సింది, శనివారం కదా, ఓ భక్తుడు వెన్నతో ఆంజనేయ స్వామికి అలంకారం చేయించాడు చెప్పాడాయన. నవ్వేసి ఊరుకున్నాడు చక్రవర్తి. కాస్తంత త్వరగా వెళ్ళాలన్నట్లుగా దైవ దర్శనం చేసుకుని ఆయనతో మాటలు పెట్టుకోకుండా బయటకు వచ్చేశాడు. వెళ్ళి తలుపులు మూసి ఉన్న తన తాతగారి ఇంటి వాకిటి ముందు వేసిన నాపరాయి మీద కాలు పెట్టి వేళ్లాడుతున్న గొళ్ళెంతో తలుపు మీద శబ్దం చేశాడు చక్రవర్తి. తలుపు తెరిచిన వాళ్లతో తను ముందుగా ఏం మాట్లాడాలి? తలుపు తీస్తున్న శబ్దం వినపడలేదు. లోపల నుంచి మనిషి వస్తున్నట్టుగా అడుగుల సవడి వినపడలేదు. ఆలస్యానికి అసహనంగా మరొకసారి తలుపు మీద కొట్టాడు. 2 నిమిషాల తర్వాత కీచుమంటున్న శబ్దంతో తమ పూర్వీకుల ఇంటి తలుపు తనకు స్వాగతం చెప్తున్నట్టుగా తెరుచుకోసాగింది. ఓ 50 ఏళ్ల మనిషి తలుపు సగం తెరిచి ఎవరా అన్నట్లుగా మెడ బయటికి పెట్టాడు. నమస్కారం అండి, నేను లోపలికి రావచ్చా అన్నాడు కళ్ళు మెరుస్తూ ఉండగా చక్రవర్తి. అయ్యో ఇదేమిటి, రండి రండి. ఆయన కాస్త పక్కకు జరుగుతూ తలుపు పూర్తిగా తెరిచాడు. అప్పుడు గమనించాడు, వరండాలో ఓ 25 ఏళ్ల పడుచు నిలబడి వచ్చింది ఎవరా అన్నట్టు ఆసక్తిగా చూస్తోంది. ఇల్లు పాతదే అయినా ఇంట్లోని ఆ అమ్మాయి ధగధగా మెరిసిపోతోంది ఎర్రచీరలో. అప్పుడే స్నానం చేసిందల్లే ఉంది. ఒత్తైన జుట్టును దూకుంటున్నది. మీరెక్కడి నుంచి వస్తున్నారు? ఆ ముసలాయన వెనక్గా వాకిటి తలుపులు మూసి లోపలికొస్తూ అడిగాడు. అద్భుతం! వాకిట్లో ఉన్న పందిరికి ఇంకా సన్నజాజి పూల తీగ పచ్చగా ఆవరించుకునే ఉంది. ఇంట్లో నివాసం ఉంటున్న వాళ్ళు చెట్లను బాగా పోషిస్తారన్నమాట. కాస్త మెడ వంచి పక్కకు చూశాడు. అక్కడ బావుంది. దాని చుట్టూ సిమెంట్ పళ్ళె ఉంది. దానికి కుడివైపుగా పెద్ద మల్లెపొద ఉంది. తన తాత ఇంటిని అమ్మిన మంచివాళ్ళ చేతుల్లోనే పెట్టాడనమాట. ఈ ఊరి స్కూల్లో కొత్తగా చేరిన టీచర్నండి. బాగుందండి, చాలా సంతోషం. పాపా చల్లటి మంచినీళ్ళు తీసుకురా, చిట్టిదాని స్నానం అయిందట్నా లోపలికి తొంగి చూస్తూ అన్నాడు ఆయన. వాళ్ళు ఆయన మనవరాళ్ళలాగా ఉన్నారు. ఎన్నాళ్ళయిందండి మా ఊరి వాసులే మీరు? మొన్ననే చేరాను. ఒక్కసారి ఈ ఇంటిని చూసి వెళ్దామని వచ్చాను. ఆయన ఆ మాటకు నవ్వాడు. ఆనందం అన్నాడు. ఎర్రచీర కట్టుకున్న అమ్మాయి మంచినీళ్ళ గ్లాసుతో వచ్చి చిరునవ్వుతో అతడికి అందించింది. నేను రామబ్రహ్మం గారి మనవణ్ణండి. ఒకప్పటి ఈ ఇంటి సొంతదారుడు మా తాతయ్యే. ఈ ఊరు వచ్చాను కదా, ఒక్కసారి అప్పుడు ఆయన ఉన్న ఇల్లు చూద్దామనిపించింది. అంతేకాదు ఈ ఇంట్లోనే నేను పుట్టింది అన్నాడు. ఇది విజయవాడలో ఉన్న ప్రకాశరావు గారి ఇల్లు కదండి? అంటే ఆయన మీ తాతగారి దగ్గర కొన్నారన్నమాట. చాలా సంతోషం. ఒకప్పటి ఇంటి యజమాని వారసుడు. ఈ ఇంటి మీద ఇష్టత చూపటానికి మించిన ఆనందమేముంది? రండి రండి, మీరు మాకు ముఖ్యమైన అతిథులు అన్నమాట. ఇప్పుడే కాదు ఎప్పుడైనా మీరు మా ఇంటికి ఆహ్వానితులే అన్నాడు ఆయన చిరునవ్వుతో. ఇద్దరూ లోపలికి నడిచారు. నైరుతి మూలది తాతయ్య పడుకునే గదిట. లోపలికి తొంగి చూశాడు. అందులో పెద్ద మంచం, పరుపు మీద తెల్లటి దుప్పటి, చాలా శుభ్రంగా ఉంది. తృప్తిగా దాని వంక చూస్తూ తన అమ్మా నాన్నల గది వంక చూశాడు. అందులోనూ ఓ పట్టె మంచం మీద ముడతలు లేని తెల్లటి దుప్పటి పరిచుంది. కిటికీ వైపు అగరొత్తులు వెలిగించి పెడతారల్లే ఉంది. గోడ మీద పొడుగ్గా నల్లటి చారలు, మధ్యలో హాలు, దాని వెనక్గా పెద్ద వంటిల్లు. మీరు టీ తీసుకుంటారా, కాఫీ తీసుకుంటారా ఆయనే అడిగాడు. ఏది వద్దండి, నా టిఫిన్ కాఫీలు పొద్దున్నే అయిపోయాయి చెప్పాడు చక్రవర్తి. అసలు లోపలికి రానిచ్చి ఇంటిని చూడనిస్తారో లేదో అనే సంశయంతో కాలు పెట్టిన చక్రవర్తి ఆయన మర్యాదలకు ఉప్పొంగిపోయాడు.
ఈ ఇల్లు తాతగారి చేతి నుండి మారి ఇన్ని సంవత్సరాలైనా ఎలాంటి మార్పులు లేకుండా ఆయనే గుర్తుకొచ్చేలా ఉన్నదంటే దీని గురించి అందరికీ ఎంతో గొప్పగా చెప్పుకోవచ్చు. వంటింట్లో ఈశాన్య దిక్కున ఉన్న దేవుడి మందిరం వైపుకు చూశాడు. అంత శుభ్రంగా ఉన్న ఆ ఇంట్లో, ఆ మందిరంలో ఒక్క దేవుడి ఫోటో కూడా లేకపోవటం వింతగా తోచింది. ముసలాయన వైపుకు చూశాడు. ఆయనకు దేవుళ్ళంటే గిట్టదేమో అనుకున్న ముఖాన ఉన్న కుంకుమ బొట్టు అది నిజం కాదని చెప్తోంది. ఆయన నవ్వుతూ, మాకు అద్దెకిచ్చిన ఆయన దేవుళ్ళ కోసం ప్రత్యేకంగా మరొక గది కట్టించారండి. వంటింట్లో ఉండటం ఆయనకు నచ్చలేదల్లే ఉంది. నాకు అదే బాగున్నట్టు అనిపించింది. పూజ అవ్వగానే ఆ గదికి తలుపేసేస్తాను. దాని పవిత్రత దానికి ఉంచాలి కదండి మరి అన్నాడు. ఆయన మాటలు తృప్తి కలిగించాయి చక్రవర్తికి. తిరిగి వరండాలోకి వచ్చి కూర్చున్నాడు. నీలం చీర కట్టుకున్న మరో అమ్మాయి టీ తీసుకొచ్చి ఇద్దరికి ఇచ్చింది. వద్దన్నాను కదండి అన్నాడు చక్రవర్తి. ఆ అమ్మాయి ఎర్ర చీర కట్టుకున్న అమ్మాయి అంతటి పచ్చటి పసిమి కాకపోయినా కళగల ముఖమే. ఓసారి చూసి తల వంచుకున్నాడు. పర్వాలేదు, తాగండి. మా పిల్లలకు ఇంటికొచ్చిన అతిథులకు మర్యాద చేయటం వెన్నతో పెట్టిన విద్య అన్నాడాయన. క్రితం ఆదివారం వచ్చాను కానీ తాళం వేసి ఉండటంతో నిరాశగా వెళ్ళిపోయాను. క్రితం ఆదివారమా? ఒక్క క్షణం ఆలోచిస్తున్నట్టుగా ఆగిపోయాడు ఆయన. మా మనవరాళ్ళు ఏవో కొనుక్కోవాలంటేను మంగళగిరి తీసుకువెళ్ళాను. అయితే మీరు ఆ రోజు వచ్చారన్నమాట. అవునండి. మరైతే మీరు ఉండటం ఎక్కడా ఆయన అడిగాడు. నాతోటే పనిచేసే మరొక మాస్టర్ ఇంట్లో ఉంటున్నాను. అక్కడ ఇక్కడ దేనికండి? ఒకప్పుటి మీ తాతగారింట్లోనే ఒక గదిలో ఉండొచ్చు కదా, ఆయనకు తృప్తిగా ఉంటుంది. లంకంత కొంప, అన్ని సౌకర్యాలు ఉన్నాయి. మీరు మీ సొంత ఇంట్లోలా ఉండొచ్చు అన్నాడాయన. ఆ ఆప్యాయతకు చక్రవర్తికి చాలా సంతోషం వేసింది. నిజమే, వచ్చిన రోజునే ఈ ఇంటిని చూడటానికి వచ్చున్నట్లయితే అక్కడ ఇక్కడ ఉండకుండా తాతగారి మాటలు గుర్తుకు తెచ్చుకుంటూ ఈ ఇంట్లోనే ఆనందంగా ఉండేవాడు. 10 నిమిషాలు తృప్తిగా ఆ ఇంటిని చూసి లేచి నిలబడ్డాడు వెళ్తానన్నట్టుగా. అయ్యో భలేవారు, వెళ్ళటం ఏంటి, ఉండండి. మా పిల్లలు చక్కగా వంట చేస్తారు. భోంచేసి కాసేపు విశ్రాంతి తీసుకుని వెళ్ళొచ్చు. ఇది మీ ఇల్లే అనుకుంటే మా పిల్లలు ఎంతగానో సంబరపడతారు. కాదులేండి, వెళ్తాను. మరొకసారి మీ ఆతిథ్యాన్ని తప్పకుండా స్వీకరిస్తాను. మీ పేరు చెప్పనే లేదు అన్నాడు. అవతారం అంటారు. ఇదేమీ బాగలేదండి. ఈ ఇంట కాలు పెట్టిన వారు మా అతిథి మర్యాదలు పొందకుండా వెళ్ళటం అనేది మాకు తృప్తి కలిగించదు. మా పిల్లల్ని చూడండి, మీరు వెళ్ళిపోతానంటే ముఖాలు ఎలా ముడుచుకున్నారు అన్నాడు దిగులుగా మొహం పెట్టి అవతారం. మరొకసారి తప్పకుండా వస్తానన్నాను కదండి. మీ ఆప్యాయతకు చాలా సంతోషం. ముందుకు అడుగులేస్తూ ఒకసారి ఆ వరండాలోనే ఉన్న ఆ అమ్మాయిల వంక చూస్తూ వస్తానండి అన్నాడు. వాళ్ళు చేతులుపుతూ తప్పకుండా రావాలి అన్నారు నవ్వుతూ. అవతారానికి నమస్కారం పెట్టి బయటకు వచ్చేశాడు. రామబ్రహ్మం గారి మనవడంటేనే ఇంత మర్యాద చేశారు. ఆయనే వచ్చుంటే ఇంకెంత హడావుడి చేసేవాళ్ళు. అప్పుడే గుడి మూసి సైకిల్ పట్టుకుని బయటకు వచ్చిన పూజారి గారు ఎదురింట్లో నుంచి వస్తున్న చక్రవర్తిని చూస్తూనే కన్ను రెప్పలు ఆర్పటం కూడా మర్చిపోయినట్లుగా బిగుసుకుపోయి నోరు తెరుచుకొని చూస్తూ నిలబడిపోయాడు చాలాసేపు. 2వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.